ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ విస్తరణ కేవలం ప్రచారమేనా? కేబినెట్ విస్తరణ మరో ఏడాదిన్నర వరకు ఉండే అవకాశమే లేదా? కేబినెట్ విస్తరణపై ఇన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం వెనుక వైసీపీ సోషల్ మీడియా ఉందని టీడీపీ అనుమానిస్తోందా? అయితే కేబినెట్ విస్తరణ ఉత్తుత్తి ప్రచారమే అని ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో ఆశావహుల ఆశలు ఆవిరయ్యాయా? ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం సాగుతుంది. ఆగస్టు 6వ తేదీన కేబినెట్ విస్తరణ జరగబోతుందని, ఇందులో కొందరు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని, వారి స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. ఎవరెవరు మంత్రివర్గం నుంచి వెళ్లిపోతారు, కొత్తగా మంత్రులుగా ఎవరెవరు బాధ్యతలు తీసుకుంటారో కూడా ప్రచారం జరుగుతుంది. కానీ ఇవన్నీ పూర్తి పుకార్లేనని తేలిపోయింది. ఏపీలో మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదని, మరో ఏడాదిన్నర తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది. అయితే కేబినెట్ విస్తరణపై పుకార్ల వెనుక వైసీపీ నేతలు ఉన్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక చంద్రబాబు కేబినెట్ విస్తరణపై కొద్ది రోజులుగా ప్రచారం సాగుతుంది. సీఎం చంద్రబాబు కూడా కొందరు మంత్రుల పనితీరుపై సర్వే చేయించారు. ఇందులో కొందరు మంత్రుల పనితీరు బాగలేదని, వారిని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినట్టు టాక్ నడిచింది. ఇందులో వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, రాంప్రసాద్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, సంధ్యారాణి ఉన్నట్టు ప్రచారం సాగింది. వీరితో పాటు మంత్రి అచ్చెన్నాయుడుని మంత్రి పదవి నుంచి తప్పించి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఆయన స్థానంలో ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ కు మంత్రి పదవి కట్టబెడతారని అన్నారు. అలాగే క్షత్రియ వర్గం నుంచి 7 ఎమ్మెల్యేలున్నప్పటికీ గత కేబినెట్ లో వారికి చోటు దక్కలేదు. దాంతో ఈసారి ఆలౌటు భర్తీ చేస్తారని చెప్పారు. ఇలా దాదాపు 8 మంది మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఇదే సమయంలో జనసేన పార్టీకి ఓ మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు ఓకే చెప్పారని ప్రచారం సాగింది. గతంలో మంత్రి పదవిపై నాగబాబుకు సీఎం హామీ ఇచ్చారు. అందుకే ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి రిజర్వులో ఉంచారు. ప్రస్తుతం జనసేన నుంచి 3 మంత్రులు ఉన్నారు. ఇందులో మంత్రి కందుల దుర్గేష్ కు ఉద్వాసన పలికే ఛాన్స్ ఉందని ప్రచారం చేశారు. ఆయన స్థానంలో నాగబాబుకు ఛాన్స్ ఇవ్వొచ్చని అంటున్నారు. మరో మంత్రి పదవి దక్కితే కొలతల రామకృష్ణకు ఛాన్స్ దక్కవచ్చని చెప్పారు. అయితే బీజేపీ నుంచి ఒకరు సత్యకుమార్ మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన్ను తప్పించకపోవచ్చని, బీజేపీకి మరో మంత్రి పదవి దక్కొచ్చని అన్నారు. ఇక బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగింది. కానీ ఇవన్నీ కావాలనే కొందరు పుట్టించినట్టు పుకార్లుగా ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అయింది. సీఎం చంద్రబాబు ఫోకస్ అంతా కూడా రాష్ట్ర రాజధాని, పోలవరం ప్రాజెక్టు, కొత్త ప్రాజెక్టులపైనే ఉంది. రాష్ట్రానికి కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం పనితీరుపై సీఎం చంద్రబాబు సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రభుత్వం ఏర్పడి కేవలం ఏడాది మాత్రమే అయింది. కొందరు కొత్త ముఖాలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు. వారు ఇప్పుడిప్పుడే తమ శాఖలపై పట్టు సాధిస్తున్నారు. ఈలోపే వారిని మంత్రి పదవుల నుంచి తప్పిస్తే జనాల్లోకి తప్పుడు సమాచారం వెళ్తుందనే భావనలో సీఎం చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సమయంలో ప్రభుత్వంపై బురద చల్లేందుకు కొందరు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ముఖ్యంగా వైసీపీకి చెందిన సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండవని, మరో ఏడాదిన్నర తర్వాత మాత్రం కేబినెట్ ను విస్తరించే అవకాశం ఉందని మాత్రం అంటున్నారు.